అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హెడ్‌క్వార్టర్స్లో భరోసా అంటే విశ్వాసం, భరోసా అనే ఒక కేంద్రాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. భరోసా యొక్క ముఖ్య ఆలోచన ఏంటంటే మహిళలే కానీ పిల్లలే కానీ ఎలాంటి అత్యాచారాలకు గురైనా తక్షణమే వారిని ఆదుకోవాలి, వారికి సైకాలజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, కేసు రిజిస్టర్ చేసేటట్టు కోఆర్డినేట్ చేసుకోవాలి, హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి, కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆర్థిక సాయం చేయాలి, చివరగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆర్థిక మద్దతు పలకాలి. ఈ రకంగా 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సుమారు 27 లక్షల పైచీలు ఆర్థిక సాయము, సుమారు 135 కేసులు నమోదు చేయడం. సో ఒక రకంగా ఈ కాన్సెప్ట్, ఈ ఆలోచన, ఈ ఆచరణ అనేది మహిళలకు, పిల్లలకు భరోసా ఇచ్చేది, ఆదుకునేది, ఎలాంటి నిర్వేదనకు గురి కాకుండా మేము ఉన్నాము అనేది ప్రభుత్వ యంత్రాంగము ఈ భరోసా ద్వారా ఆ కుటుంబాలు కౌన్సిలింగే కానీ మానసిక వేదనకు గురి కాకుండా కాపాడే విధంగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈరోజు ఈ భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అన్ని జిల్లాలో భరోసా కేంద్రాలు వచ్చినాయి, ఇంకా 7 జిల్లాలకు కావాలి. త్వరగా కూడా ఆ జిల్లాల భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ధన్యవాదాలు. జిల్లా సంబంధించి 135 కేసులు, 27,75,000. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.